మాట్లాడుతున్నారు అంటే కొంతవరకు మాత్రమే చర్చ జరుగుతుంది. కానీ మొన్నటి వరకు మీ పార్టీలో ఉండి సాక్షాత్తు కేసీఆర్ గారి బిడ్డ అయిన కవిత కూడా ఒకసారి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్న ఆవిడ ఈ మధ్య సరే కారణాలు ఏమైనా బయటకు వచ్చారో ఆవిడ కూడా ఇదే విషయం పదే పదే ప్రస్తావించారు. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయి, నేను జైల్లో ఉన్నప్పుడే దీని గురించి కుట్ర జరిగింది, ఇవన్నీ కూడా ఆవిడ మాట్లాడడంతో ప్రజలు కూడా ఒక చర్చ మొదలైంది. మేబీ నిజంగానే ఎక్కడో చోట ఇలాంటివి ఉన్నాయేమో అనే ఒక చర్చ కూడా మొదలవడంతో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు చేయడంతో మరొకసారి చర్చకు వచ్చింది. కాబట్టి మీ వర్షన్ వేరే ఏమైనా ఉందా, లేకపోతే రెండు పార్టీలు ఒకటే కాబట్టి సేమ్ వాయిసా? నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు యూయూటీవీ ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారం. అయితే సరే, ఆనాడు మా పార్టీలో ఉన్న పలికిన చిలక అయినా పలికించే వాళ్ళు వేరే వాళ్ళు ఉండే, పలికిన చిలక మా చిలక అయినా పలికించే వాళ్ళు వేరే వాళ్ళు ఉండే. ఎందుకంటే 2001 నాడు కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచే ఈ రోజు వరకు కూడా ఎక్కడ అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడే మాట ఏంటంటే ఈ పార్టీ ఉంటుందా పోతుందా, లేకపోతే వేరే వాళ్ళతోటి మెర్జ్ అవుతుందా, అసలు తెలంగాణ తెస్తుందా తేడా. ఎన్ని రకాల ప్రశ్నలు అంటే, ఎన్ని రకాల సందిగ్ధం అంటే చాలా రకరకాలుగా ఏనాడు కూడా అసలు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురారు, లేకపోతే ఈ పార్టీల పువ్వుల పుట్టింది అమాస నాడిపోతుంది, లేకపోతే ఈ పార్టీ ఉండదు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు కూడా కవిత గారి నోట్లను, లేకపోతే ఇంకొకరి ఏదైతే తెలంగాణ మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకూడదు అనుకున్నటువంటి వాళ్లకు ఎప్పుడు కూడా అది ఉంటూనే ఉంటది. ఎందుకంటే ఈ పార్టీ ఉండకూడదు, అసలు తెలంగాణలో పార్టీ ఉండకూడదు, రేపు మాపు కలిసిపోతుంది అని చెప్పేసి. నిజంగా ఒకవేళ కలిసిపోయేదే ఉండుంటే ఆనాడు కూడా వాళ్ళు అట్లనే అన్నారు, సోనియా గాంధీ దగ్గర పోయి అంతా ఫ్యామిలీ కాలు మొక్కొచ్చారు, ఆ రోజు కలిసిపోతుంది. తెలంగాణ సంక్షేమం కొరకు, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కొరకు, తెలంగాణ కొరకు నిలబడ్డ ఏకైక పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఇది ఎంతమంది వందలాది మంది ఈ రకంగానే చెప్పినా, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినా, భవిష్యత్తులో ఇంకెవరు చెప్పినా ఇది ఎవరితోటో పోయి కలిసే పార్టీ కాదు. ఇంకొకటి, ఈ పార్టీ ఎవరో పార్టీతోటి సపోర్ట్ తీసుకొని లేకపోతే ఇంకొకరితోటి సపోర్ట్ తీసుకొని గెలిచేది కూడా కాదు. ఇది ఒక రెఫరెండం. రేవంత్ రెడ్డి గారికి ఈ 2 సంవత్సరాల పాలనలో జూబ్లీ హిల్స్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దానికి పారామీటర్. ఎందుకంటే ఒకవైపు ఏమో ప్రజాపాలన వచ్చింది, ప్రజల కొరకే పాలన ఉంది, ఉదయం లేస్తే రాత్రి దాకా ప్రగతి భవన్లో మీ కొరకు నేనే స్వయంగా ముఖ్యమంత్రిగా మీ అర్జీలు తీసుకుంటా, మీ వినతి పత్రాలు తీసుకుంటా, మీ సమస్యలు వింటా, నేను ఒకవేళ లేకపోయినా మంత్రులు ఉంటారని చెప్పినటువంటి ఆనాటి మాట నుంచి నేటి వరకు ఒక్కసారి మనం చూసినట్లయితే ఈరోజు అదే ప్రగతి భవన్లో కనీసం పేదల కాగితాలు తీసుకునే మంత్రి లేడు, ఒక్క నాదుడు లేడు. ఇంకా విషయాలు కొన్ని చెప్పుకుంటా పోతుంటే, అంటే సమస్యల గురించి చాలా ఎన్ని సమస్యలు అంటే, హైదరాబాదు చాలా జాగ్రత్తగా, హైదరాబాద్ చాలా మంచిగా ఉంటుంది, హైదరాబాద్ సేఫ్గా ఉంటుంది, హైదరాబాద్ అభివృద్ధి వేగంగా రాకెట్ వేగంతో దూసుకుపోతుందని అటువంటి తరుణంలో హైదరాబాద్ వేగాన్ని దేవుడెరక, అంటే అభివృద్ధి పురోగమనం వైపు కాకుండా తిరోగమనం వైపుగా ఏ రకంగా ఎంత స్పీడ్గా పడిపోయిందో రేవంత్ రెడ్డి గారు చెప్పకని చాలాసార్లు చెప్పారు. ఏమని చెప్పారు? రూపాయి పుట్టట్లేదు, నేను ఎక్కడికన్నా పోతే చెప్పుల దొంగలాగా చూస్తున్నారు, నన్ను కోసుకొని తింటారా అంటే ఈ మాటలు మాయి కావండి. ఎవరు చెప్పారు? ఈ రాష్ట్రానికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మనం చేయాల్సినటువంటి పని, ఈ రాష్ట్రానికి ఒక కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి వందలాది కంపెనీలకు తీసుకురావాల్సినటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని డెవలప్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు అవన్నీ ఏవి చెయ్యకపోగా తెలంగాణలో ఉన్నటువంటి అసలు ఉన్నతి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సినటువంటి పనులు ఏవి చేయకపోగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆర్థిక అభివృద్ధి జరగాల్సినటువంటి హైదరాబాద్ నగరం లాంటి హైదరాబాద్ నగరంలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాల్మని పడిపోవడం, ఏదో పనికి మాలిన హైడ్రా తీసుకొచ్చి పేదల ఇల్లు తప్ప ఆయన కావాల్సినటువంటి వాళ్లను బెదిరించి ఏమైనా చేసుకొని పక్కన పడేసి పేదవాళ్లకు 4 ఇల్లు జేసీబీలతో తోంపించి బయటికి పడేసేయడం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పాలన 2 ఏళ్లలో మీరు అందించి ఉంటే దీనికి రెఫరెండంగా తీసుకోండి. మేము ఓడిపోతే నా ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేస్తామని చెప్పమనండి. నేను గతంలో రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో మాట అన్నారు, నేను ఈ ఎలక్షన్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఆ తర్వాత ఓడిపోయింది, రాజకీయ సన్యాసం మాత్రం తీసుకోలే కానీ ముఖ్యమంత్రి అయ్యిండు. రాజకీయ సన్యాసం మాత్రం తీసుకోలే, ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఈ 2 సంవత్సరాల నా ప్రజాపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, ప్రజలు ఆర్థికంగా బాగా ఉన్నారు,
ఆటో వాళ్ళ కడుపులు నిండినాయి, షాదీ ముబారక్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, పేదల యొక్క కడుపు మంచి బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి చెప్పమని చెప్పండి. ఈ ఎలక్షన్ నాకు రెఫరెండం, ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా, ఎవరికి ఇచ్చినా పర్లేదని చెప్పమని చెప్పండి. ఇవి ఏవి చెప్పకుండా ఇక కేసీఆర్ గారికి జైలు పంపాలి, లేకపోతే హరీష్ రావు గారికి జైలు పంపాలి. దేనికండి? ఈ తెలంగాణ రాష్ట్రానికి జీడిపి పెంచినందుక, తెలంగాణ రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచినందుక, తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ కు వందలాది కంపెనీలు తీసుకొచ్చినందుక, హైదరాబాద్ సంబంధించిన చుట్టుపక్కల అభివృద్ధి వేగంగా ముందుకు పోయినందుక, కేసీఆర్ కిట్టు పెట్టినందుక, లేకపోతే షాదీ ముబారక్ పెట్టినందుక, కళ్యాణ లక్ష్మి పెట్టినందుక, దేనికి జైలుకు పంపిస్తారండి? కాళేశ్వరం కూలిపోయింది. ఎక్కడ కూలిపోయిందండి? మీ ఎన్ఎస్డిఏ నివేదిక ఏమి ఇచ్చిందండి? రిపేర్ చేసుకోవచ్చు అన్నారు. చేసిరా మీరు? ఎందుకండి? మరి మేము కూడా 10 కంప్లైంట్స్ ఇచ్చినాం. అమృత్ టెండర్ లో నీ సొంత బామార్జీకి వేల కోట్ల రూపాయలు అవినీతి పరంగా కట్టబెట్టినావు. 50 కోట్ల రూపాయలతోటి 5 కోట్ల రూపాయలతోటి అడ్డంగా 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికినావు బ్యాగ్ పట్టుకొని. ఆ కేసులో నువ్వు బయటికి పోవని చెప్పు. ఫస్ట్ దాని మీద ఏం దొరుకుతుందో అని చెప్పమని చెప్పు. ఇదే ప్రజాక్షేత్రంలో వచ్చి చెప్పమని చెప్పండి. నేను ఓటుకు నోటు కేసులో పైసలు ఇవ్వలేదు అని చెప్పమనండి. అడ్డంగా అయితే వీడియోలో దొరికింది, మనం అందరం చూసినాం కదా. నేను ఇవన్నీ వదిలేసి ఇక ఏదో ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నిజంగా మేమేమన్నాం నిన్న అంటే, హైదరాబాద్ లో న్యూ జూబ్లీ హిల్స్ లో మేము చేసింది ఏందో చెప్తాము, మీరు చేసింది ఏందో చెప్పమని చెప్పినాం. హైదరాబాద్ లో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము జూబ్లీ హిల్స్ లో ఏమేమి చేసినామో లెక్క చూసి చెప్తామని చెప్పినాం. మేమేం చెప్పినాం? హైదరాబాద్ లో ఓన్లీ జూబ్లీ హిల్స్ లో షేక్పేటకు సంబంధించిన ఫ్లైఓవర్ కు 3,333 కోట్లు ఆ సిఆర్ఎంపీ కింద, అదేవిధంగా మెట్రో లైన్ కానీ, ఎర్రగడ్డలో టీమ్స్ హాస్పిటల్ 900 కోట్ల రూపాయలతో టీమ్స్ హాస్పిటల్ కానీ, కేసీఆర్ కిట్ మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గం 73 లక్షలు, న్యూట్రిషన్ 14 లక్షలు, ఆరోగ్య లక్ష్మి కింద 98 లక్షలు, 2 అంబులెన్సులు 26 లక్షలు, 13 బస్తీ దవాఖానాలు ఏవైతే రహమత్ నగర్, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ ఏవైతే ఈ ఏరియాలలో ఏవైతే ఉన్నాయో అక్కడ మేము 13 బస్తీ దవాఖానాలు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అండి 2,68 లక్షలు. మేము కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఇచ్చిందో 324 మందికి మేము ఇచ్చినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్లు. షాదీ ముబారక్ సంబంధించిన 63 కోట్ల రూపాయలు, దళిత బంధుకు సంబంధించిన 10 కోట్ల 6 లక్షల రూపాయలు 106 మందికి. బతుకమ్మ చీరలు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, బీసీ రుణాలు కావచ్చు, సెంటర్ ఫర్ దళిత్ స్టూడెంట్ స్టడీస్ అని ఉంటారండి 36 కోట్లతోటి దళిత బిడ్డల ఆత్మ గౌరవం కొరకు మేము పెట్టినటువంటివి. అలాంటివి వందలాది కార్యక్రమాలు చేసినాము, మేము చూపించినాము. మీరేం చేసి 2 ఏళ్లలో జూబ్లీ హిల్స్ కొరకు చెప్పమని అడిగినాం. కానీ అవేవీ లేవు. ఏం మాట్లాడతారంటే, దౌర్భాగ్యం గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారంటే, ఈ చెత్త నా కొడుకులే అన్నట్టు ఆ భాషలో మాట్లాడుతారు. ఇప్పుడు ఎవరండి చెత్త నా కొడుకులు అవుతారండి? అది మంచి పద్ధతిన ఒక ముఖ్యమంత్రి భాష మాట్లాడవచ్చు. అది ఒకవేళ నువ్వే మున్సిపల్ శాఖ మంత్రివి, చెత్త ఏరే పనే నీ శాఖ పరిధిలోనిది, మరి ఆ చెత్త ఎందుకు 2 సంవత్సరాల నుంచి నువ్వు ఎత్తలే? ఒకవేళ నిజంగానే ఉంటే మరి దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నువ్వే ఇక్కడ నిజంగా చెత్త నిజంగానే ఉంటే ఆ చెత్తని ఎత్తేయచ్చు కదా. నువ్వు ఆ చెత్త ఎత్తే పని చేయలేదు, కానీ ఇంకేం చెత్త మాటలు మాట్లాడుతా ఉన్నారు ఈరోజు. అందుకొరకు ఇది కాదు కావాల్సింది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఈరోజు రెఫరెండం పెట్టిరు. మనిషి చనిపోయిండు, ఎన్ని రకాల ఒక భాషలు మాట్లాడుతున్నారండి. ఒక భార్యకు తనకు బాధ ఉండదా? ఒక బాధతను మాట్లాడితే కనీసం ఏడవనికే పోతే అది నాటకాలు చేపిస్తున్నారు. ఒక ఇంట్లో పెద్ద మనిషి మాట్లాడొచ్చా అండి? ఇది బాధ ఉండదా అండి? 2 పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు, అమ్మాయిల పెళ్లి చేయలేదు, ఒక కుటుంబ బాధ్యతలు మధ్యలో మనిషి చనిపోయిండు. అది లేదు. వాళ్ళకు ప్యూర్ గా రాజకీయాలు కావాలి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఏవైతే ఇంటెలిజెన్స్ నివేదికలు వెళ్ళిన తర్వాత ఓడిపోతున్నామని చెప్పేసి 2 సంవత్సరాలలో ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలకు ఎవరికి మంత్రి పదవి ఇవ్వకుండా 1,50,000 ఓట్ల మైనారిటీ ఓట్లు ఉన్నాయని చెప్పేసి భయపడి ఈ రోజు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి. ఈ రోజు అదే కాదు, ప్రతి ఏరియాకు మంత్రులు ఎక్కడ లేరు. 1-2 బీహార్ పోయి వచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా క్లస్టర్ వైజ్ గా, డివిజన్ వైజ్ గా, బూత్ వైజ్ గా ఒక్కొక్కరికి అందరూ మంత్రులు కూడా ఏడున్నారంటే జూబ్లీ హిల్స్ లో ఉన్నారు. ఈ రోజు వరంగల్లో, మాబాద్ లో వరదలు వచ్చి, వర్షాలు వచ్చి అందరు కొట్టుకోపోయినా కూడా అక్కడ పోయే పరిస్థితి లేదు. జూబ్లీ హిల్స్ మాత్రమే పరమావధిగా తిరుగుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఓడిపోతున్నారని చెప్పి ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం వచ్చినట్టు బీజేపీతో మాటలింగ్ కలుగుతాడు, లేకపోతే ఇంకొకటి మాట్లాడతారు, ఇంకా రేపు కేసులు అంటాడు, రేపు అవసరమైతే ఇక్కడ పోలీసులు కూడా ఉసిగొల్పే పని చేస్తున్నారు. ప్రతి వాళ్ళను అన్ని రకాలుగా ఉపయోగించుకుంటారు. కానీ జూబ్లీ హిల్స్ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు గాల్చి వాత పెట్టడానికి సిద్ధమయ్యారు.